హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు రీల్సే కాకుండా ఈరోజు సింపుల్ రెసిపీతో పాలకూర పప్పు చేస్తున్నాను అన్నమాట. చూడండి, మన ఛానల్లో బిర్యానీ ఎలా చేయాలో పెట్టాను, ఒకసారి చెక్ చేసి చూడండి. పెద్ద వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చూడండి, కందివేడలు, పాలకూర, ఆనియన్స్, టమోటాలు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, కొంచెం ఆయిల్ తీసుకున్నాను అనమాట. నేను చూపించే విధంగా వేసుకోండి. ఇవన్నీ మొత్తం కుక్కర్లో వేసేసుకోవాలా. ఇందులో ఆయిల్ కంపల్సరీ కొంచెమైనా వేయాలి ఫ్రెండ్స్, అప్పుడే ఈ పప్పుకు టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆయిల్ వేసేసుకుంటున్నా. అందులో వాటర్ పెట్టేసుకొని మనం 3 విజిల్స్ రానిస్తే చాలు, పప్పు పర్ఫెక్ట్గా ఉడిపోతుంది. ఈ పప్పు పాలకూర పప్పు ఆరోగ్యానికి మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పప్పు తినని వాళ్ళు కూడా పప్పు తింటారు. చూడండి, నేను పెట్టేశాను అనమాట. ఇక్కడ 3 విజిల్స్ రానిచ్చేద్దాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసి మనము చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. 3 విజిల్స్కి వాటర్ వచ్చేసినాయి కదా, పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇవి మెత్తగా మెదిపేసుకుందాము. మెత్తగా మెదిపేసుకున్నాక చూడండి ఎలా ఉందో, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత తాలింపు గింజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ బాగా కలపాలన్నమాట. కొంచెం సాల్ట్ వేయాలన్నమాట, తాలింపు గింజలు సప్పగా లేకుండా ఉండడానికి. అవి కొంచెం ఏగుతూ ఉంటాయి. ఇక్కడ బాగా ఏగనివ్వండి, కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసింటే నేను ఫస్ట్ నుంచి చింతపండు ఎక్కడ వేయలేదు. ఇందులో నిమ్మకాయ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. నేను చిన్నది కాబట్టి ఒక్క నిమ్మకాయ వేసిన. అదే పెద్ద నిమ్మకాయ అనుకోండి, ఒక ఉప్పు వేయండి. నిమ్మకాయ రసం వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది ఈ పప్పుకి. చూడండి, బ్రౌన్ ఆనియన్స్ కలర్లోకి వచ్చాయన్నమాట తాలింపు ఇటు. ఇప్పుడు మనం బాగా మెదిపి పెట్టేసి రెడీ చేసుకున్నాం కదా పప్పు, అది ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్ కొంచెం పక్కకు వంచాం కదా, అవి ఈ కుక్కర్లో వేసేసి మొత్తం అంతా ఇలా కలిపెట్టేసి ఆ నీళ్ళు కూడా అందులో వేసుకోవాలి. పప్పులో మనము అందులో వేసుకున్న తర్వాత మనం బాగా 20 మినిట్స్, ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు చిన్న మంట పైన, అంటే మరీ చిన్న మంట కాదు, అంత హై మంట కాదు, ఒక మధ్యలో పెట్టేసి ఒక 20 నిమిషాలు బాగా కలబెట్టాలి. మనం ఏమైనా ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు ఉందా, కారం ఉందా లేదా అని అంతా ఇప్పుడే చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. 20 నిమిషాలు బాగా ఉడకనియాలి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉడకాలన్నమాట. అప్పుడే ఆ పప్పుకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే పప్పు మీ ఇంట్లో ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసి పెట్టండి, మాకు పప్పే కావాలంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందంటే సింపుల్ రెసిపీ అనమాట, ఏం పెద్ద ప్రాసెస్ ఉండదు. చూడండి, నేను రైస్లో వేసేసుకున్న పప్పు టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తా. చూడండి, ఆ పాలకూర అక్కడక్కడ కనపడతా, ఆనియన్స్ కనిపిస్తా. చూడండి, పప్పు చూడడానికి ఇంత కలర్ఫుల్గా ఉందంటే తింటుంటే ఇంకెట్లుంటుందో మీరే చూడండి. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పే విధంగా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ అనమాట, నేనేం పెద్ద ప్రాసెస్లో చెప్పలేదు. చూడండి ఫ్రెండ్స్, నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. పప్పు సూపర్గా అంటే సూపర్గా కుదిరింది. మీరు కూడా చేసి పెట్టండి, మీ వాళ్ళకు సూపర్గా తింటారు. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.